చేస్తారని నేను అడుగుతా ఉన్నా సభాముఖంగా సూర్యాపేట జిల్లా నుండి. ఇవాళ 10 సంవత్సరాల నుండి జీవో వచ్చినప్పుడు మీరు కలిసి వస్తే ఈ రోజు ఈ సమస్యలు ఉత్పన్నం అయ్యేటివా? మీ అందరికీ తెలియదా? ఏ సమస్యలు వస్తా ఉంటే మీరు టీవీలో చూస్తుంటారు, వాట్సాప్ లో చూస్తున్నారు. చూసి పనిచేసే సంఘాలను మీరు విమర్శిస్తా ఉన్నారు, సంఘ నాయకులను విమర్శిస్తారు. విమర్శ కాదు, సూచనలు ఇవ్వండి, కలిసికి ముందుకెళ్దాం. అంతేగాని ఎవరు ఏది చెప్తే అది అయ్యే ముచ్చట లేదు. ఇవాళ మనం చెప్తున్నాం, ఇవాళ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం మీటింగ్ పెట్టుకుంటే ఇది వచ్చిన నిజమైన గ్రామీణ వైద్యులు వచ్చిండ్రు. స్థాయికి మించే వైద్యులు ఎక్కడున్నారు? ఈ రోజు ఇళ్లలో ఉండి వైద్యం చేసుకుంటున్నారు. ప్రథమ చికిత్సా కేంద్రం పేరు మాత్రమే ఉండాలి. ప్రథమ చికిత్సా కేంద్రం కిరాణం స్టోర్, ప్రథమ చికిత్సా కేంద్రం జనరల్ స్టోర్, ప్రథమ చికిత్సా కేంద్రం ఎవరు పెట్టబడను, ప్రథమ చికిత్సా కేంద్రం ఆక్సిజన్ పెట్టబడను, ప్రథమ చికిత్సా కేంద్రం బ్లడ్ టెస్టులు చేయబడను. ఎవరిద్దరు మీకు రైట్స్? మీకు రైట్స్ ఎక్కడి? మీకు ఆ దమ్ము ఎక్కడిది? మీకు ఆ ధైర్యం ఎక్కడిది? ఇవాళ దాదాపు ఉన్న 50,000 ఆర్ఎంపీలకు ఎందుకు దండంటే సంఘాల నాయకులు కష్టపడుతున్నారు. ఆ సంఘాల నాయకులకు మీ సపోర్ట్ చేస్తుంది తప్ప ఏదే ఎక్కర్లేదు. మరి ఇంకా మనం అట్లాంటి మాయమచ్చలు చెప్పుకుంటూ ఇదే విధంగా మన సంఘాన్ని నష్టపట్టించుకుందామా? మన సంఘాన్ని మనం కాపాడుకుందామా? నిజానికి మన సంఘాన్ని ఈ రోజు మనమే పత్రం చేసుకుంటున్నాం. మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా, సూర్యాపేట జిల్లా కో ప్రెసిడెంట్ గా మన రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ దన్నుతోటి సంఘ దమ్ముతోటి వాళ్ళ హోప్స్ నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ కానీ రేపటికైనా ఎప్పటికైనా ఇప్పటికి ఉన్న కోర్టులో ఉన్న ఆ కేసు మీద మళ్ళా మనమే కోర్టుకు వెళ్తున్నాం, మనమే విజయం సాధిస్తున్నాం. రేపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కొత్త జీవో ఇస్తుందో ఆ జీవోలో మళ్ళా మన తెలంగాణ గ్రామీణ విద్యా సంక్షేమ సంఘం ఉంటుంది తప్ప ఇంకో సంఘం ఉండదని తెలియజేస్తా ఉన్నది. ఇప్పుడు మీరు కోర్టుకు పోతా ఉంటారు, మిగతా సంఘ నాయకులారా, కోర్టు మీరు ఏం చేస్తారు చెప్పండి మాకు. ఏ ప్రాసెస్ లో మీరు కోర్టుకు వెళ్తున్నారు? ఏ ప్రాసెస్ లో మనం ముఖ్యమంత్రి గారికి వెళ్తే ఆ కోర్టులో ఫైల్ ఉన్న తర్వాత, కోర్టు కేసు ఉన్న తర్వాత ఏ ప్రభుత్వం మనకు ఏ విధంగా మనకు ఇస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది, సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ విధంగా మనం ఆలోచన చేయాలి. మనం ఏ ప్రభుత్వమైనా కోర్టు కేసు వేకెట్ అయితే తప్ప మనకు ట్రైనింగ్ రాదు, కోర్టులో కేసు కట్టేస్తే తప్ప మనకు సర్టిఫికేట్ రావు. ఇంకా వేరే సంఘ నాయకులు మాయముచ్చట్లు నమ్మితే మన వ్యవస్థను మనం ఖరాబ్ చేసుకుంటాం, మన వృత్తిని మనం పతనం చేసుకుంటాం. దయచేసి నా తోటి గ్రామీణ సహచరులు సంఘ నాయకులు విస్తారంగా చాలా విరివిగా ఆలోచించి మన సంఘ భవిష్యత్తు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటారు. ఆ ప్రయత్నానికి మనం ఆచరించి ముందుకెళ్ళి మన సంఘ నాయకులను గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన జిల్లా కమిటీకి, ఇక వచ్చిన నా తోటి గ్రామీణ విద్యలకు నమస్కారాలు చెబుతూ ముగిస్తున్నాను. జై ఆర్ఎంపీ.